నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శనివారం జరగనున్న అంకురార్పణతో ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన టీటీడీ. మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక చట్టం 2013పై అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి. పని ప్రదేశాలలో ఈ చట్టాన్ని 100% అమలు చేయాలని ఆదేశం. వేరువేరు ఘటనలో 15 మంది ఎర్రచందన స్మగ్లర్లను అరెస్టు చేసిన తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు. 40 ఎర్రచందన దుంగలు, 3 వాహనాలు స్వాధీనం. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల నిరసనలు. చంద్రబాబును జైలులో హతమార్చడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించిన తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. బ్రహ్మాండ నాయకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. బ్రహ్మోత్సవాలకు ఆరంభ సూచికగా అంకురార్పణ కార్యక్రమం రేపు జరగనుంది. శ్రీవారి సర్వసైన్యాధిపతి అయిన విశ్వక్సేనుల వారు తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆరంభ సూచికగా శనివారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్య అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరగనుంది. ఎల్లుండి నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్న నేపథ్యంలో ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణ లేదా బీజావాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆలయానికి చేరుకుంటారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుట్టమన్నును స్వీకరిస్తారు అర్చకులు. ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలు మొలకొచ్చే వరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి 9 రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు. అంకురార్పణ ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పుట్టమన్నులో నవధాన్యాలు ఎంత బాగా అంకురిస్తాయో రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. శాస్త్రాల ప్రకారం ఏదైనా ఉత్సవానికి 9, 7, 5, 3 రోజులు లేదా 1 రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఖగోళ శాస్త్రంలోని సిద్ధాంతాల ప్రకారమే ఇలా చేస్తారు. మొక్కలకు అధిదేవత చంద్రుడు కాబట్టి రాత్రి సమయంలోనే విత్తనం నాటుతారు. ఆగమాల ప్రకారం విత్తనం బాగా మొలకెత్తడాన్ని ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. పాలికలు అనే పాత్రలను విత్తనాలను నాటేందుకు వినియోగిస్తారు. బ్రహ్మ పీఠాన్ని బియ్యం తదితరాలతో అలంకరించిన తరువాత బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శాంత, ఇంద్ర, ఈశాన మరియు జయ తదితర దేవతలను ఆహ్వానించి అగ్ని ద్వారా పూజలు చేస్తారు. ఆ తర్వాత సోమం రాజ మంత్రాన్ని, విష్ణు సూక్తాన్ని పారాయణం చేస్తారు. విత్తనాలు నాటే సమయంలో వరుణ మంత్రాన్ని పఠించి నీళ్లు చల్లుతారు. దీంతో ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ముగుస్తుంది. తిరుపతిలోని కృష్ణతేజ డెంటల్ కళాశాల వైద్యులు శుక్రవారం రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలోని ఫార్మసీ కళాశాల నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీ సౌజన్యంతో తిరుపతి రేలుగుంట మార్గంలోని కృష్ణతేజ డెంటల్ కళాశాల వరుస ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తుంది. వివిధ ప్రాంతాలలో వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతోంది. దంతాల పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో ఫార్మసీ కళాశాల నందు డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
దాదాపు 200 మంది విద్యార్థులకు సిబ్బందికి దంత పరీక్షలను నిర్వహించారు. అనంతరం దంతాల రక్షణపై అవగాహన కల్పించారు. 30% తక్కువతో కృష్ణతేజ డెంటల్ కళాశాలలో ఓపీ సేవలు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీకాంత్, డాక్టర్ అనుష, డాక్టర్ కల్పన, డాక్టర్ విద్య, డాక్టర్ దివ్యశ్రీ, డాక్టర్ ప్రవళి, డాక్టర్ చేతన్, డాక్టర్ చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. 2,25,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన చిత్తూరు ఆర్డీఓ కార్యాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ప్రారంభించారు. 2,25,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన చిత్తూరు ఆర్డీఓ కార్యాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో చిత్తూరు ఆర్డీఓ డాక్టర్ సి రేణుక వేద పండితులతో పూర్ణకుంభంగా స్వాగతం పలికారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయంను ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 19,500వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆర్డీఓ కార్యాలయం ప్రజలకు సేవలు అందిస్తున్నదని తెలిపారు. నూతన భవనం నిర్మాణానికి ఐఓసీఎల్ ఈఎస్ఆర్ నిధుల ద్వారా ముందుకు రావడానికి ఆయన అభినందించారు. ఇక నుంచి ఈ కార్యాలయం ద్వారా ప్రజలందరికీ సేవలు అందించడం జరుగుతుందని, కార్యాలయాన్ని ప్రారంభించడానికి రావడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సన్మోహన్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ అముద, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ రాజశేఖర్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద పిఆర్ఓ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలాజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సచివాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికంతా కూడా ఐఓసిఎల్ కంపెనీ సిఎస్ఆర్ కింద కాంట్రిబ్యూట్ చేసింది. వారికి ముఖ్యంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ సచివాలయం అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుచేతంటే 1905లో కట్టిన సచివాలయంలోనే ఇప్పుడు దాకా ఆర్డీఓ ఆఫీస్ పనిచేస్తూ ఉన్నది. ఈ నూతన భవనంలోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా మంచిగా సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధం నిషేధం 2013 చట్టంను ఖచ్చితంగా 100% అమలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధం నిషేధం 2013 చట్టం అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు పనిచేసే అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులు నిరోధం నిషేధం 2013 చట్టం గురించి అవగాహన కల్పిస్తూ ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు అయ్యేలా చూడాలని తెలిపారు. పనిచేసే ప్రదేశంలో మహిళల ప్రమేయం పెరగడం వలన లైంగిక వేధింపుల కేసులు కూడా క్రమంగా పెరగడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయంలో ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసేలా చూడాలని తెలిపారు. ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు మహిళల సమస్యలకు పరిష్కారం చూపవచ్చునని తెలిపారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలకు లైంగిక వేధింపులు తలెత్తినప్పుడు ఎలా చెప్పాలని తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాంటి వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ చంద్రశేఖర్, ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ ప్రజల ఆరోగ్యానికి జగనన్న భరోసా ఇస్తున్నారని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని తాతానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు శుక్రవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును మేయర్ డాక్టర్ శిరీష ప్రారంభించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ శిరీష మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అవగాహన కల్పిస్తున్నామని, ఆరోగ్య సురక్ష క్యాంపు ద్వారా ప్రజలకు ఆరోగ్యానికి జగనన్న భరోసా ఇస్తున్నారని తెలియజేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ జగనన్న ఆరోగ్య సంస్థ ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి టోకెన్ ఇచ్చి ఆరోగ్య సురక్ష శిబిరానికి తీసుకువచ్చి వైద్యం అందిస్తున్నామని అన్నారు. అలాగే ఈ రోజు జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో సుమారు 1250 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారని అన్నారు. వీరందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో ప్రతి ఒక్కరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ కెఎల్ వర్మ, ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, వైద్యులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 3 వేర్వేరు ఘటనలో తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు 15 ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. 40 ఎర్రచందనం దుంగలు, 2 కార్లు, 1 బొలేరో లగేజీ వాహనం, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రేణిగుంట ఆంజనేయపురం చెక్ పోస్ట్, బాకరాపేట, రైల్వే కోడూరు పరిధిలోని 3 ప్రాంతాలలో 40 ఎర్రచందనం దుంగలు, 1 బొలేరో లగేజీ వాహనం, 2 కార్లు, 2 మోటార్ సైకిళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు ఆధ్వర్యంలోని ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, కృష్ణానందలు చెందిన 3 టీంలు గురువారం కూంబింగ్ వాహనాల తనిఖీలు చేపట్టాయి. ఆర్ఎస్ఐ కృష్ణానంద టీం రంగంపేట, నాగపట్ల సెక్షన్ బాకరాపేట రేంజ్ లో కూంబింగ్ చేపట్టగా, కళ్యాణి డ్యాం వద్ద కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు బొలేరోలోకి ఎక్కిస్తున్నారు. దీంతో వారిని చుట్టుముట్టి 5గురిని అరెస్టు చేశారు. అక్కడ 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, బొలేరో లగేజీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఆర్ఎస్ఐ విష్ణువర్ధన్ కుమార్ టీం ఆర్ఎస్ఐ విశ్వనాథ్ తో కలిసి రేణిగుంట సమీపంలోని మామండూరు సెక్షన్ ఆంజనేయపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీలు చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూడగానే 2 వాహనాలు దూరంగా నిలిచిపోయాయి. అందులోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. వారి నుంచి 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 3 కేసుల్లో ఆర్ఎస్ఐ అలీబాషా టీం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలోని కేవీ బావిపల్లి దగ్గర అదే గ్రామానికి చెందిన తుపాకల చెంగల్రాయలు వద్ద డంప్ చేసిన 12 ఎర్రచందనం దుంగలు లభించాయి. అతనిని కూడా అరెస్టు చేసి తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ 3 కేసుల్లో ఒక కేసులో ఆంజనేయపురం చెక్ పోస్ట్ లో 2 వెహికల్స్ ని, అందులో 9 మంది అక్యూజ్డ్ ని, 5 లాక్స్ ని సీజ్ చేయడం జరిగింది. అలాగే పిటిసి కళ్యాణ్ డ్యామ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి దగ్గర ఒక మహేంద్ర పికప్ వెహికల్ లో 23 లాక్స్, 5 మంది అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో కేసులో రైల్వే కోడూరు దగ్గర ఒక అక్యూజ్డ్ ని 12 లాక్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక్క రోజులో ఇన్ని వెహికల్స్ ని, ఇంతమందిని అరెస్ట్ చేయడం మంచి అచీవ్మెంట్. ఆపరేషన్ మంచి ఇన్ఫర్మేషన్స్ తోటి రైడ్ చేయడం జరిగింది. చంద్రబాబును హతమార్చడానికి భారీ కుట్ర జరుగుతుందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, అయినా బాబుని హాస్పిటల్ కు పంపకుండా హతమార్చే కుట్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. జైల్లో చంద్రబాబు ప్రాణానికి ముప్పు ఉందని, ఆయనను వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మంచి వైద్యం అందించాలని సూచించారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై చెప్పాల్సిన వైద్యులకు బదులుగా జైలర్ చెప్పడమేమిటని ప్రశ్నించారు. వైద్య నిపుణులను జైలుకు పంపించి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జైల్లో చంద్రబాబు హత్యకు కుట్ర పన్నిన జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి విచారించాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఏపీ గవర్నర్ వెంటనే స్పందించాలని కోరారు. ఈ రోజు ఏ విధంగానైనా ఆయన అంతం చేయాలనే భావంతో ఆయన ఉన్నారని స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు అక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల వెంటనే కూడా సంబంధిత అధికారులందరూ కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆడ జరిగిన ఏదైతే జరుగుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారో వాటికి సంబంధించి ఖచ్చితంగా కూడా దానికి హామీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, సంబంధించిన జైలు అధికారి కావచ్చు లేదా ప్రైవేట్ డాక్టర్లకు చూపిస్తే వాళ్ళు వచ్చి ఆయన చెక్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన బులెటిన్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి జరగలేదు కాబట్టి ఈరోజు మా అందరికి అనుమానాలు ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కూడా మాకు అనుమానాన్ని పొందు ఏ విధంగా అయితే ఆయనకు ప్రాణహాని ఉంది ముఖ్యమంత్రి వల్ల అని ఈరోజు పత్రికా మీడియా బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. న్యాయమూర్తులందరికీ ఈ కేసులో ఎవరైతే న్యాయమూర్తులు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, ఏసీబీ కోర్టు కానీ, ఈ కోర్టులో ఉన్న న్యాయమూర్తులంతా కూడా ప్రాధాయపడేస్తా దండం పెట్టాడుతా ఉన్నాం. మా నాయకుని ప్రాణహాని ఉంది ఈ ముఖ్యమంత్రి వల్ల. అందం, ఆకర్షణ, అలరించే సౌందర్య వస్త్రాలను తిరుపతి రేణిగుంట రోడ్ నందు కళాంజలి వస్త్ర షోరూంలో దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకొని వివిధ ఆఫర్లు అందుబాటులోనికి తీసుకువచ్చారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆద్యంతం కొత్తదనంతో పాటు ఆధునిక సంప్రదాయ వరవడులతో కూడిన కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ధర్మవరం, గద్వాల్, బెనారస్, సాలం, కోయంబత్తూర్, ఇక్కత్ వంటి నూతన రకాల పట్టుచీరలు, సూపర్ నెట్, షిఫాన్, క్రేప్,
లెనిన్, చందేరి, దూపియానా, కాటన్ వంటి అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు, యువత కోసం సల్వార్ సూట్స్, చుడిదార్స్, కుర్తాస్, లాంగ్ ఫ్రాక్స్, లెగిన్స్, క్రాఫ్ట్ టాప్స్ మరియు డ్రెస్ మెటీరియల్స్ మరియు చిన్న పిల్లలకు సంబంధించిన రోజువారీ దుస్తులు సరసమైన ధరలకు మీ కళాంజలి షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే ఒకటి ఉచితంతో పాటు 20% నుండి 30% వరకు, కంచి పట్టు చీరలపై 10% డిస్కౌంట్లు నవంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటున్నాయని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం పిలుపునిస్తుంది. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భార్య దుర్గా స్టాలిన్, అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, మాధవరెడ్డి, అలాగే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అన్యాయంగా ఆయన జైల్లో పెట్టారు. ఆయన ఆరోగ్యం మీద మరింత ఆందోళనగా ఉంది. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాం ఈరోజు వెంకటేశ్వర స్వామిని. ఆయన కూడా ఆయన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి, చంద్రబాబు నాయుడు గారి ఇష్టదైవం. ఆయన కూడా ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. ఈరోజు ఆయన రాలేని పరిస్థితిలో మేమందరం కూడా ఆయన కోసం వచ్చి ఆయన ఆరోగ్యం బాగుండాలా, ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తినివ్వాలా, భగవంతుడు ఆయనకు ఆయన కుటుంబానికి అన్ని రకాలుగా కూడా ఆశీర్వాదం ఉండాలని చెప్పి ముఖ్యంగా ఈరోజు ఆయన ఆరోగ్యం కోసం మేము సోదరులు రామగోపాల్ రెడ్డి గారు, కడప పార్టీ ఇన్ఛార్జ్ మాధవి గారు మేమంతా వచ్చి ప్రార్థించుకున్నాం. భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా ఆశీర్వాదం కావాలా. స్వామివారిని కోరుకునేది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఏ రకమైనటువంటి అవినీతికి తావులేనటువంటి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి తరుణంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించాలని కూడా కోరుకున్నాం. దానిలో భాగంగానే ఏపీ ఫైబర్కి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో మేము తీసుకునేటువంటి చర్యలు, వినూత్నమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నాం. బాక్సెస్ అనేటువంటిది ప్రొక్యూర్ చేయబోతా ఉన్నాం. తిరుపతి నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎం దొంగతనానికి పాల్పడిన హర్యానా దొంగల ముఠాకు చెందిన 6 మంది హర్యానా మేవాత్ గ్యాంగ్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో హర్యానా దొంగల ముఠా దొంగతనాలు చేస్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన ముఠా గత నెల 14వ తేదీ ధనలక్ష్మి నగర్ లోని ఎస్బీఐ ఏటీఎంలో ముఠా దొంగతనానికి పాల్పడ్డారని అన్నారు. నిందితుల కోసం 2 బృందాలుగా ఏర్పడి ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో జల్లెడ పట్టామని, చాకచక్యంగా నిందితులను పట్టుకున్నామని తెలిపారు. మేవాత్ గ్యాంగ్ పై 4 రాష్ట్రాలలో 14 కేసులు ఉన్నాయని, ముఠాలో ప్రధాన ముద్దాయి సద్దాం ఖాన్ పై వివిధ రాష్ట్రాలలో 23 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఏటీఎం దొంగతనాలతో పాటు గంజాయిని విక్రయించే ముఠా ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో తక్కువ రేటుకు కొనుగోలు చేసి హర్యానా రాష్ట్రంలో ఎక్కువ రేట్లకు విక్రయించేవారని తెలిపారు. నిందితుల నుంచి 21 కేజీల గంజాయి, 2 నాటు తుపాకీలు, 2 లారీలు, కారు, ఆక్సిజన్ సిలిండర్, గ్యాస్ గన్ను, 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముఠాలోని 2 సభ్యులు రహాడి సద్దాం, అమీర్ ఖాన్లలో పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న తిరుపతి రూరల్ పోలీసులకు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి రివార్డులు అందజేశారు. కూడా హర్యానాకు సంబంధించిన మేవాత్ గ్యాంగ్ అని మనకి ఇండికేషన్స్ వచ్చాయి. సో మన సుబ్రహ్మణ్యం రెడ్డి ఇన్స్పెక్టర్ అండ్ రాజశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ని అక్కడ పంపించి అక్కడ వాళ్ళ కదలికలు, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళు ఇక్కడ వచ్చిన విధానం అన్నీ కూడా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు అక్కడ లేకపోయేటప్పటికి ఇన్ఫార్మెంట్స్ని అక్కడ నియమించి మనం తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ మూమెంట్ ఇటు ఉండడం ఎప్పుడు వస్తుందా అని చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చే మూమెంట్స్ కనిపెట్టుకొని నిన్న 12వ తారీఖు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా సద్దాం ఖాన్ అనే అతను ముఖ్య నేరస్తుడు A1, అలాగే రహండి సద్దాం ఇతను
అసోసియేట్, వీళ్ళిద్దరు కూడా ముఖ్య నేరస్తులు ఇలాంటి అఫెన్సెస్ చేయడానికి. వీళ్ళ అసోసియేట్స్ ఉన్నారు ఇంకా అర్షద్ ఖాన్, సలీం, ఇంకా ఇర్షాద్, నస్రుద్దీన్, ఇంకా మూర్ సలీం, అఫ్సర్ ఖాన్, అమీర్ ఖాన్. వీళ్ళంతా కూడా షికార్పూర్ అని మనకి హర్యానా, నూహు డిస్టిక్ హర్యానా స్టేట్లో ఉంటారు. వీళ్ళంతా కూడా అక్కడ రెసిడెన్స్. వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళు తీసుకురావడం కూడా చాలా కష్టమవుతుందని వాళ్ళ మూమెంట్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం పట్టుకుంటే వీలవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ మూమెంట్ కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి ఈ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బేసిక్గా ఈ నోటోరియస్ అఫెండర్స్. వీళ్ళు ఏటీఎం గ్యాంగ్స్ కానీ, ఈ హైవే రాబరీస్ కానీ ఇవన్నీ చేస్తుంటారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని సెట్టిపల్లి గ్రామంలో పారిశుద్ధ్య లోపంపై మీడియాతో కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. హుటాహుటిన నగరపాలక సంస్థ శానిటేషన్ సిబ్బంది పారిశుద్ధ్య పనులను చేపట్టారు. గ్రామ ప్రజలు చెత్తను ఖాళీ ప్రదేశాలలో వేయకుండా 3 చోట్ల చెత్త కుండీలను ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలోని సెట్టిపల్లి గ్రామంలో పారిశుద్ధ్యంపై సిటీ కృష్ణతేజ ఛానల్లో ప్రసారమైన కథనానికి స్పందన వచ్చింది. నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిల ఆదేశాల మేరకు మున్సిపల్ శానిటేషన్ అధికారులు శుక్రవారం ఉదయం గ్రామంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. గ్రామంలోని వీధుల్లో శానిటేషన్ చేసి శుభ్రపరిచారు. అలాగే గ్రామ ప్రజలు ఎవరు కూడా ఖాళీ ప్రదేశాలలో చెత్త వేయకుండా 3 చోట్ల కుండీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ సమస్యలపై స్పందించిన కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిలకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెట్టిపల్లి పంచాయతీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బత్తెన బాబు, గౌరవ అధ్యక్షుడు బాలమురళీకృష్ణ, సిద్ధు యాదవ్, శివ యాదవ్, గంగు యాదవ్, అని యాదవ్, మున్సిపల్ శానిటేషన్ సూపర్వైజర్ సుమతి, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. భారతీయ జనతా పార్టీ తిరుపతి అభివృద్ధిని అడ్డుకుంటుందని నిరసిస్తూ వామపక్ష పార్టీల నాయకులు శుక్రవారం తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తిరుపతి నగర అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ లో 1% నిధులు కేటాయించడం హర్షం వ్యక్తం చేస్తూ, అదే సమయంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీని తప్పుపడుతూ వామపక్ష పార్టీల నాయకులు తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ, ఐఎఫ్టియు నాయకులు మీడియాతో మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతిని వేరు చేసి చూడటం సరికాదని అన్నారు. నిత్యం తిరుపతికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అలాంటి భక్తుల సౌకర్యార్థం టీటీడీ తిరుపతిని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఇందుకోసం ప్రస్తుత పాలక మండలి వార్షిక బడ్జెట్ లో 1% నిధులను కేటాయించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ నాయకులు అడ్డుకోవడం సరికాదని తెలిపారు. నగర ప్రజలు, ఇతర పార్టీ నాయకులు సైతం ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని, 1% నిధులు కాకుండా 10% నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించాలని కోరారు. తిరుపతి అభివృద్ధి పేరుతో 10% కేటాయించాలని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మతం పేరుతో మతోన్మాదం రెచ్చగొట్టి దేవుడు డబ్బులు తిరుపతిలో అభివృద్ధికి నిధులు కేటాయించుకుంటామని చెప్పి బీజేపీ పార్టీ చెప్తా ఉంది. మరి యాత్రికులు 1,00,000 మంది వస్తున్నారు రోజుకి, ఎలా వెళ్తారు? తిరుపతిలో మొత్తం సౌకర్యాలు కల్పించకపోతే వాళ్ళు ఎలా ఉంటారని అడుగుతున్నాం. అలాగే మేము అడుగుతున్న నిధులు విద్య, వైద్యానికి, అభివృద్ధికి, అన్ని రకాల సౌకర్యాల కోసం అడుగుతూ ఉన్నాం. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 2,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. సరైన జీతాలు లేవు. పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోతే వచ్చే యాత్రికులు ఎట్లా వస్తారు? కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 3,700 కోట్ల రూపాయల్లో 10% డబ్బులు తిరుపతి నగర అభివృద్ధి కోసం కేటాయించాలని. ఉన్మాద చర్యలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. తిరుపతిలో 22,000 ఆటోలు ఉన్నాయి, దాదాపు 9,000 దాకా ట్యాక్సీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇవన్నీ వదిలే కాలుష్యం ఎవరు పీల్చాలి? తిరుపతి ప్రజలు పీల్చాలా? పర్యావరణం దెబ్బతింటుంది, రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ఎట్లయితే రామసేతుకి కేటాయించారో అదేవిధంగా ఖచ్చితంగా తిరుపతి అభివృద్ధి కేటాయించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. కమ్యూనిస్టులు 3.5 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అది ఈ పార్టీకి ఎంతో కొంత ప్రయత్నం నెరవేరింది. దానికి భూమన కరుణాకర్ రెడ్డి గారిని, బోర్డుని అభినందిస్తున్నాం. ఈ నిధుల్ని క్రమంగా పెంచాలని చెప్పేసి కూడా నిన్న పౌర సమాజం అంతా డిమాండ్ చేసింది.
దాదాపు 5% అని డిమాండ్ చేశారు. మేము వామపక్షాలుగా 10% దాకా చేస్తే తప్ప ఇక్కడున్న ఈరోజు సిమ్స్ని ఒక ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి కావడానికి ఇప్పుడున్న నిధులు సరిపోవు. పేదలందరికీ ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతానికి ఈ వైద్యానికి వీటన్నిటికి కూడా ఉపయోగపడాలి. ముఖ్యంగా పారిశుద్ధ్యంకి ఇక్కడ రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులు చాలా అవసరం. కానీ దీన్ని అర్థం చేసుకోలేకుండా మానవ సేవే మాధవ సేవ అనేది మర్చిపోయి ఈరోజు మానవ సేవ చేయడాన్ని అడ్డుకుంటున్న ఈ బీజేపీ దీన్ని ప్రజలందరూ 50 మంది విఘ్నులైన ప్రజలు భక్తులందరూ కూడా వ్యతిరేకించాలని మేము కోరుతున్నాం. ఈ తిరుపతి పట్టణం మొత్తం కూడా శ్రీనివాసం కానీ మాధవ్ కానీ లేకపోతే విష్ణు నివాసం కానీ లేకపోతే ఉన్నటువంటి టీటీడీ ఏడీ బిల్డింగు డ్రైవర్ క్వార్టర్స్ తిరుపతి మొత్తానికి 48% తిరుపతి తిరుమలకు సంబంధించినటువంటి ఆస్తులు బిల్డింగులు ఉన్నాయి. అభివృద్ధి కూడా 48% వాళ్ళకు సంబంధించినటువంటి ఏరియాస్ మొత్తం కూడా టీటీడీ పరిపాలన భవనంలో ఉన్నాయి. కానీ బీజేపీ వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా దేవస్థానం టీటీడీ డబ్బులు భక్తుల డబ్బులు మొత్తం కూడా అభివృద్ధి కోరుతామని చెప్పడం సిగ్గుసేటు. 10% కేటాయించాలి. ఒక 1885లో తిరుపతి పట్టణం అనేది ఒక చిన్న పల్లెటూరు, 11 మంది వార్డు సభ్యులు, 3600 మంది జనాభా కలిగినటువంటి ఉన్నటువంటి పట్టణాన్ని టౌన్ని ఈవేళ ఇంత పెద్ద ఎత్తున విస్తరించిందంటే ఈ తిరుమల తిరుపతికి వచ్చేటువంటి యాత్రికుల వల్లనే తిరుపతి పట్టణం అభివృద్ధి చెందింది. చిత్తూరు జిల్లా అండర్ 14 అండ్ అండర్ 17 స్కూల్ గేమ్స్ జూడో పోటీలను తిరుపతిలోని ఎస్పీజేఎన్ఎం హైస్కూల్ నందు శుక్రవారం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా అండర్ 14 అండర్ 17 స్కూల్ గేమ్స్ జూడో పోటీలను తిరుపతి ఎస్పీజేఎన్ఎం హైస్కూల్ నందు శుక్రవారం ప్రారంభించారు. ఈ పోటీలను జిల్లా జూడో సంఘం జైన్ అకాడమీ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు టూటుకూరి శ్యామ్ సుందర్, కార్యదర్శి చినేపల్లి కిరణ్ కుమార్, ఫిలిప్స్ ఐటీ సీనియర్ మేనేజర్ ఆదినారాయణరావు ముఖ్య అతిథిగా, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమారి, ఎస్పీజేఎన్ఎం ప్రధాన ఉపాధ్యాయులు జి మునిశేఖర్లు ప్రారంభించారు. మదనపల్లి వాసి ఎన్ఆర్ఐ టూటుకూరి శ్యామ్ సుందర్ రాష్ట్ర స్థాయిలో పాల్గొని జిల్లా జట్టుకు యూనిఫామ్ ను ఇస్తాననడం ఆనందదాయకమని రాజేష్ అన్నారు. జిల్లా జూడో జట్టు ఎంపిక పిడి చంద్రశేఖర్ రాజు, డిఎస్ఏ జూడో కోచ్ పర్యవేక్షణలో జరిపారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి సుమారు 360 మంది బాలిబాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు రమణారెడ్డి, పుష్పవాణి, ప్రసన్న, లక్ష్మి, సుధా, త్రిలోక సుందరి, ధనలక్ష్మిలు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుండి 30 వరకు జెడ్పీహెచ్ఎస్ చెగరచెర్ల శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగు రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో పాల్గొంటారు. అనంతపూర్ చికిచర్లలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలకి 28, 29, 30 తేదీల్లో పాల్గొంటుంది. ఈ పోటీలను ప్రారంభించడానికి వచ్చేసినటువంటి జైన్ అకాడమీ మరియు జూడో జిల్లా అధ్యక్షులు రాజేష్ గారికి, అలాగే ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ గారికి, అలాగే ఈ సెలక్షన్స్ అవకాశం ఇచ్చేటువంటి ఫిజికల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్న విజయ్ కుమార్ మేడం గారికి, అలాగే హెచ్ఎం గారికి మా జూడో అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. కనివిని ఎరుగని రీతిలో జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూల నుంచి 360 మందికి పైగా విద్యార్థులు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విద్యార్థులకి మదనపల్లి వాసి మా మిత్రుడు ఎన్ఆర్ఐ తూటుకూరి శ్యామ్ సుందర్ గారు ఎంపికైనటువంటి చిత్తూరు జిల్లా జట్టుకి యూనిఫామ్ ఇస్తానని చెప్పడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరి కుమారస్వామి కొండ మాస్టర్ ప్లాన్ పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు 3 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ పనులను చేపట్టారు. ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో చర్చించి పనులను పరిశీలించారు. శ్రీకాళహస్తిలోని కుమారస్వామి నిలయం విజ్ఞానగిరిని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దాలని దేవస్థానం చైర్మన్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో మాస్టర్ ప్లాన్ కి ప్రతిపాదించారు. సుమారు 3 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశారు. విజ్ఞానగిరి చుట్టూ ఉన్న కొండ ప్రాంతాన్ని కొంతమేర చదును చేసి మహామండపం నిర్మాణం, కళ్యాణకట్ట, స్నాన ఘట్టాలు, ఇతర సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించారు. అలాగే కుమారస్వామి తిప్పపై వరకు ఆక్రమించిన కొన్ని గృహాలను కూడా తొలగించే విధంగా ప్రతిపాదనలు చేశారు. ఇళ్లు తొలగింపకపోతే అక్కడ స్థానికులు కూడా అంగీకరించారు. దేవుడు కోసం తాము ఇల్లు ఇస్తామని ముందుకు వచ్చారు. దీంతో విజ్ఞానగిరి మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి దేవాదాయ శాఖ నుంచి అనుమతులు పొంది టెండర్లను నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత విజ్ఞానగిరి కొండపైన కొంతవరకు కొండను చదును చేసి పిల్లర్స్ వేసే పనులు చేపట్టారు. పనులు ప్రారంభం కావడంతో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు విజ్ఞానగిరి వద్దకు విచ్చేసి కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో చర్చలు జరిపారు. మహామండపం నిర్మాణం, ఇతర నిర్మాణాల గురించి చర్చించారు. విజ్ఞానగిరి వద్ద పెద్ద ఎత్తున
చెత్త నిల్వ చేయడంతో దేవస్థానం పారిశుద్ధ కార్మికులను వాటిని శుద్ధి చేయాలని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ పనులు పూర్తయితే విజ్ఞానగిరి రూపురేఖలు మారి పట్టణం నడిబొడ్డున సుందర శోభితంగా విజ్ఞానగిరి తయారు కానున్నదని తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆశీర్వదించాలని కోరారు. దేశం అధికారంలోకి వస్తే అరాచక పాలన పోయి అభివృద్ధి, శాంతి భద్రతలు పక్కాగా ఉంటాయని రిషితారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 2-3 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి అరాచక పాలన సాగిస్తున్న వైనాన్ని ప్రజలకు వివరిస్తూ చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని ప్రజలను అభ్యర్థిస్తూ టీడీపీ నాయకుల కార్యక్రమాలు నిర్వహించారు. బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన విచ్చలవిడిగా మారిందని ఆరోపించారు. శ్రీకాళహస్తిలో అభివృద్ధి అనేది లేకుండా పోయిందని, శాంతి భద్రతలు అసలు లేవని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయ్ కుమార్, కాసరం రమేష్, కంఠా రమేష్, మిన్నల్ రవి, మునిరాజా నాయుడు, చక్రాల ఉష, పోలూరు శ్రీనివాసరెడ్డి, రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మేము ఫ్యాక్టరీలు పెట్టించాం, కంపెనీలు పెట్టించాం, అంత కాళహస్తి చుట్టూరు చాలా డెవలప్మెంట్ చేసాం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసాం. ఈసారి కూడా తప్పకుండా యూత్ అందరికీ జాబ్స్ కల్పిస్తాం, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి చెప్తున్నాను. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ చూస్తే లా అండ్ ఆర్డర్ కాళహస్తి మండలంలో ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసెస్ వేస్తారు, ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే కేసు వేస్తున్నారు, వాళ్ళ మాట వినకపోతే కేసు వేస్తున్నారు, లేకపోతే మనకేమైనా పని కావాలని పోయి అడిగితే కేసు వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఉన్నది తెలియదు. పోలీసుల మీద కూడా ఒత్తిడి ఉండొచ్చేమో, వాళ్ళు కావాలని వాళ్ళు చేయట్లేదేమో, మనం పోలీసుని బ్లేమ్ చేసేదానికి లేదు. వాళ్ళకి ఏం ఒత్తిడి ఉందో ఏమో, దానివల్ల అట్లా చేస్తున్నారు. తప్పకుండా మేము వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది. రాష్ట్రంలో దొంగ ఓట్లు, బోగస్ ఓట్ల నమోదుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి రోల్ మోడల్ గా నిలుస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ ఆరోపించారు. రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లెలో హత్యకు గురైన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులను ఇన్ఛార్జ్ పులివర్తి నానితో కలిసి పరామర్శించారు. యథా రాజా తథా ప్రజ అనేది పాత సామెత అని, ఇప్పుడు యథా నాయకుడు తథా కార్యకర్తలు అన్నట్టు పరిస్థితి నెలకొందని మాజీ శాసన మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నానితో కలిసి బొప్పరాజుపల్లెలో హత్యకు గురైన మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మహమ్మద్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రశ్నించిన ఏ వర్గాన్ని వదలకుండా దాడులు చేస్తున్నారని, బొప్పరాజుపల్లెకు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీని కొట్టి చంపడం కక్ష సాధింపులో భాగమేనని అన్నారు షరీఫ్. దీని ప్రతీకారంతో చేరిన దుర్మార్గపు చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు. మహమ్మద్ రఫీ గతంలో కో ఆప్షన్ సభ్యుడిగా, గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పార్టీకి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. పాత తగాదాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ నేతలు ఖాదర్వల్లి, సిద్దిక్లు మహమ్మద్ను చంపేశారని అన్నారు. ఇటువంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నామని షరీఫ్ దీనికి అధికార పార్టీ బాధ్యత వహించాలని అన్నారు. రాజకీయంగా కూడా అడ్డు తొలగించుకోవాలనే కక్షతో హతమార్చారని తెలిపారు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు, నారా లోకేష్ లను విషయం తెలిసిందని, పార్టీ తరఫున మా తరఫున వారి కుటుంబ సభ్యులను పరామర్శించామని చంద్రబాబు, లోకేష్ లు చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. మహమ్మద్ రఫీ గాయపడినప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పులివర్తి నాని అండగా ఉన్నారని తెలిపారు. మహమ్మద్ రఫీ పిల్లల చదువులకు పార్టీ బాధ్యత తీసుకుంటుందని, పార్టీ అధికారంలోకి వస్తే ఆయన భార్యకు ఉద్యోగం కల్పించి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ ఘటనలను ప్రజలు గమనించాలని, మళ్లీ ఇటువంటిది ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవలసి వస్తుందని అన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తినే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా 34 రోజులుగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి స్వాతంత్రం, స్వేచ్ఛను సాధించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇసుక, మట్టి, మద్యం, భూములు అమ్మకం ద్వారా కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని తెలిపారు. ఈ డబ్బును ఓటర్లకు ఎరగా వేసి గెలవాలని చూస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు కావాలన్నా, పేదరికం నిర్మూలన జరగాలన్నా చంద్రబాబు మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉందని మహమ్మద్ షరీఫ్ అన్నారు. దుర్మార్గపు చర్య తప్ప మరొకటి కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, గతంలో ఆప్షన్ సభ్యుడిగా
పార్టీకి ఎనలైన సేవ చేస్తున్నాడు ఆయన. దానికి తోడు వ్యాపార పరంగా రాణిస్తున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి గతంలో ఉన్న కొన్ని తగాదాలని మనసులో పెట్టుకొని ఏదో రకంగా ఇతన్ని హతమార్చాలి, ఇతన్ని నామరూపం లేకుండా చేయాలని ఒక కుట్రపూరితంగా ఈ రకంగా ఖాదర్ వలీ ఎర్రా సాహెబ్ గారు, అతను కొడుకు సిద్దిక్ చిన్న తగాదాని ఆసరాగా తీసుకుని వారిని చంపాలనే ఉద్దేశంతోనే ఏదో కోపంతో కొట్టాడనే సంగతి వేరు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వికృతంగా ప్రవర్తించడం బాధాకరమని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పులివర్తి నాని అన్నారు. ఆయనకు సరైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ చెర్లోపల్లి సర్కిల్ దగ్గర నిరసన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి 34 రోజులు సెంట్రల్ జైల్లో ఉంచారని పులివర్తి నాని ఆరోపించారు. శుక్రవారం పార్టీ నేతలతో కలిసి చెర్లోపల్లి సర్కిల్ దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో తిరగనివ్వకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. చంద్రబాబుకు స్కిన్ ప్రాబ్లం ఉందని తెలిసి కూడా వేడి నీళ్లు ఇవ్వడం లేదని, ఆయన ఆరోగ్యంగా ఉండకూడదనే ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమని అన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హేళనగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. 2024లో 60 నుంచి 70% వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. హెల్త్ బులెటిన్ విడుదల చేయడానికి జైలు సూపరింటెండెంట్ కు అధికారం లేకున్నా ఎలా చేశారని ప్రశ్నించారు. వెంటనే చంద్రబాబు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ నాయకులు ఈశ్వర్రెడ్డి, మధు, బిర్దాల భాస్కర్ రెడ్డి, మునిశేఖర్, కత్తి సుధా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మీకంటూ స్పెషల్ జైలు ఉంటుంది. ఆ రోజు రాజమండ్రిలోనే స్పెషల్ జైలు ఉంటుంది. ఆ రోజు మీకు ఏ విధంగా ఉంటుందో పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి చర్మానికి సంబంధించిన అలర్జీ వల్ల దద్దుర్లు వస్తే అధికారులకు దృష్టి తీసుకుని వెళ్తే ఆయనకి పర్సనల్ డాక్టర్లను అలౌ చేయకుండా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని పంపించడం జరిగింది. పంపించి చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జైల్ సూపరింటెండెంట్ గారు ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ రిపోర్ట్ పైన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కళా పోషకులు, విశ్రాంత రైల్వే ఉద్యోగి కుప్పల గిరిధర్ కుమార్ కి పలువురు నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో గిరిధర్ కుమార్ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, రంగస్థలి ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అనిల్, జేజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ ను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా టీటీడీ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది. స్లాట్ వారీగా గంటకు 200 టికెట్ల చొప్పున రోజుకు దాదాపు 2000 టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఈ టికెట్లు బుక్ చేసుకుని వచ్చే భక్తులకు సుపథం ప్రవేశ మార్గంలో దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తారు. భక్తులు టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ లో దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శనివారం జరగనున్న అంకురార్పణతో ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన టీటీడీ. మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక చట్టం 2013పై అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి. పని ప్రదేశాలలో ఈ చట్టాన్ని 100% అమలు చేయాలని ఆదేశం. వేరువేరు ఘటనలో 15 మంది ఎర్రచందన స్మగ్లర్లను అరెస్టు చేసిన తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు. 40 ఎర్రచందన దుంగలు, 3 వాహనాలు స్వాధీనం. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల నిరసనలు. చంద్రబాబును జైలులో హతమార్చడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించిన తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.